జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగయోగము 17వ శ్లోకము. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానం ఏవ చ. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, సత్వగుణము వలన ఆత్మస్వరూప జ్ఞానము కలుగుతుంది. రజోగుణము వలన ఫలాల మీద ఆశ కలుగుతుంది, దురాశ కలుగుతుంది. ఇక తమోగుణము వలన చేయకూడనటువంటి పనులను చేయాలనిపిస్తూ ఉంటుంది, విపరీత జ్ఞానము కలుగుతూ ఉంటుంది. ఇక క్రమంగా జ్ఞానము పూర్తిగా నశించిపోతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు సత్వరజస్తమో గుణముల ఫలములు ఎట్లా ఉంటాయో తెలియచేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆత్మస్వరూప జ్ఞానము పొంది శ్రీమన్నారాయణుడిని పొందాలి అనే అనుకుంటున్నాము కనుక మనము మనలో సాత్వికమైనటువంటి గుణాన్ని మరింత బాగా సంస్కరించుకునే ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని చేరటమే ఈ జీవితానికి లక్ష్యముగా పెట్టుకొని దానికోసం శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ,
మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 278వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, యమునా నదిలోని ఒక మడుగులోని విషాన్ని తొలగించటం కోసం ఆ మడుగులో ఉన్నటువంటి కాళీయ సర్పాన్ని వెళ్ళగొట్టటం కోసం శ్రీకృష్ణుడు ఆ మడుగులోనికి దూకుతూ ఉన్నాడు. కటిచేలంబు బిగించి పింఛమునన్ చక్కం గొప్పు బంధించి. శ్రీకృష్ణ భగవానుడు తన నడుముకు ఉన్నటువంటి వస్త్రాన్ని గట్టిగా బిగించి కట్టుకున్నాడు. ఇక తల వెంట్రుకల కొప్పును నెమలి పింఛముతో బిగించి కట్టుకున్నాడు. 2 చేతులతో భుజాలను ఒక్కసారి చరుచుకున్నాడు. చరణద్వంద్వంబు గీలించి 2 కాళ్ళు నేలకు గట్టిగా అదిమిపట్టి శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాలసింహంబు. అట్లా ఒక్కసారి 2 కాళ్ళను నేలకు గట్టిగా అదిమిపెట్టి ఇక సింహపరాక్రమశాలి అయినటువంటి గోపాలబాలుడు శ్రీకృష్ణుడు ఒక చెట్టు కొమ్మ మీది నుండి కాళింది మడుగులోనికి కుప్పించి దూకాడు ఒక్కసారిగా. ఆ దూకిన వేగానికి గుభేలుమని పెద్ద శబ్దము వచ్చి దిక్కులన్నీ ప్రతిధ్వనించాయి. సర్పహ్రదః పురుషసారనిపాత వేగః. దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అట్లా దూకేసరికి ఆ మడుగులోని సర్పాలన్నీ భయపడి తీవ్రంగా బుసలు కొడుతూ ఆ జలాన్ని మరింత విషపూరితం చేశాయి. అయినా సరే అంతటి విషము కూడా
అనంత బల పరాక్రమ సంపన్నుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని ఏమీ చేయలేకపోయింది. శ్రీకృష్ణుడు ఆ మడుగులో ఒక ఏనుగులాగా భుజాలను త్రిప్పుతూ తిరుగుతూ ఉన్నాడు. గతంలో భగవానుడు పాఠీనా కృతింతో యరాసి నడుమన్, గతంలో మత్స్యనారాయణ స్వరూపములో స్వామి క్రిందకి దిగివచ్చి సముద్ర మధ్యములో భీకరముగా విహరించినటువంటి అప్పటి అభ్యాసము ఉంది కనుక శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు మడుగులో హాయిగా విహరిస్తూ రకరకాల ధ్వనులను చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము 17వ శ్లోకము. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.